సరోజమ్మ గారిని కలుసుకోవలసిందిగా కోరడమైనది. యాత్రికాల వినతి ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಅಕ್ಷರ ಬರಬೇಕು. ನಿಮ್ಮ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಇಲ್ಲಿ ಕಾಯ್ದಿದ್ದಾರೆ. ಅಶ್ವಿತ್ ನಾರಾಯಣ್ ಮತ್ತು ಅಶೋಕ್ ನೀವೆಲ್ಲಿದ್ರು ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಡೆ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಅಕ್ಷರ ಬರಬೇಕು. ನಿಮ್ಮ ಗೋವಿಂದರಾಜು ಕಾಯ್ದಿದ್ದಾರೆ. ಪ್ರಮೀಲಾ ಅರಸಿನಗಟ್ಟೆ ನೀವೆಲ್ಲಿದ್ರು ದೇವಸ್ಥಾನ ఓకే సార్. స్వామి గారు, చెన్నయ్య గారు, ఊరు సింగరాయకొండ. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి ఓం నమో వెంకటేశాయ. సార్ చెప్పండి. తమ్ముడు ఫోటో ఎవరు తీస్తున్నారు? తీసాడంట. సార్ ఇలా ఇలా వచ్చేయండి సార్. చెప్పండి. మా మేకప్ ఏం లేదు, మా సార్కి రండి చూడండి. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, నేను స్వామివారి బిడ్డనని. నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడుగా. మేము ఈ మధ్య షష్ఠపూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకుని మంచి మర్యాదగా మన ఇళ్లల్లో మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం, అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో, ప్రొడ్యూసరు రూపేష్, అట్లాగే డైరెక్టరు పవన్, అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్, అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చాం. యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి. ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకుని, ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్ఠపూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో. పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి వాళ్ళ షష్ఠపూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని, నేను పెరుగుతున్న వాడిని, ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను. కాబట్టి
ఆ విధంగా ఇవాళ స్వామివారి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం. ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది. ఓం నమో వెంకటేశాయ. యాక్చువల్గా నెక్స్ట్ రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర, రవితేజ నేను చేస్తుంది స్వామివారి దగ్గర. నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు. మంచి మీ అందరికీ మసాలా అదిలాగా తప్పదు. మళ్ళీ స్వామివారి దగ్గర రావటం, మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం, మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ మీ మధ్యన. అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు, అంత ఫ్యామిలీ మెంబర్సే. అంతేగా అంతే అంతా మన ఫ్యామిలీ మెంబర్స్. గాడ్ బ్లెస్. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. షష్ఠి పూర్తి సినిమాతో మేము ముందుకు వచ్చాము. సినిమాని మీరు అందరూ మెచ్చుకున్నారు. అంత మంచి సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి, ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయిగా నేను చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలానే సినిమా మెచ్చుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం అండి. పొద్దున్నే షష్ఠి పూర్తి అని ఒక సినిమా చేసామండి మేము. మీ అందరూ చాలా బాగా ఆదరించారు. మాకు ఎంతో సంతోషంగా అనిపించిందండి. ఇటు మీదట కూడా మా రాజేంద్ర ప్రసాద్ గారిని, మా హీరో గారిని, మా చైతన్య ప్రసాద్ గారిని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.